వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకర్పల్లి మండలం అండి, జీకోడూరు గ్రామం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక మాట చెప్పారు, రబ్బర్ చెప్పులు వేసుకొని పూరు గురించి వచ్చిన వాళ్ళతో రాజకీయం చేస్తున్నారు. దానికి ఉదాహరణ నేనండి. 2020లో నేను మా గ్రామం నుండి ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగిందండి. మా తల్లిదండ్రులు కానీ మా తాతలు ఎవరో రాజకీయాలు లేరు, కానీ ఆ పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను 2020లో కేవలం నా వెనకాల నాయకులు లేకపోయినా సరే ఒక 15 మంది జన సైనికులతో పాటు ప్రచారం చేసి వాళ్ళ చందాలతో ప్రచారం చేసి నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్లో కేవలం నేను 13 ఓట్లతో మాత్రం ఓడిపోయానండి. 912 మంది మా గ్రామ ప్రజలు నాకు ఓట్లు వేశారు. ఈ సభాముఖంగా జీకోడూరు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే ఇక్కడికి వచ్చిన జన సైనికులకు ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను 7 సంవత్సరాల క్రితం మీలాగే ఎక్కడో చివరి కూర్చునేవాడిని, కానీ ఈరోజు ఈ వేదిక మీద మాట్లాడుతున్నట్టు దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ. సామాన్యులు కూడా రాజకీయం చేయాలంటే అది ఒక జనసేన పార్టీలోనే సాధ్యం. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి మన పార్టీ కోసం మీ యొక్క సాయశక్తి ప్రయత్నం చేసి పార్టీని అభివృద్ధి చేస్తాను కోరుతున్నాను. ఇంకొక విషయం అండి, నేను ఓడిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఒక పెద్ద దారిలో కనిపించాడు. ఏమైంది అని అడిగాడు. ఓడిపోయినా అన్నాను. అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఓడిపోయావు 5 ఓట్లు అన్నాడు. 13 ఓట్లు అన్నాను. నీది ఓటమి కాదు, నీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అంత ఉండదు నీ వయస్సు. అలాంటి తెల్ల చొక్కలకి గడగడలాడించావు, నీది నిజమైన గెలుపు అన్నాడు. ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్న హ్యాపీ బర్త్డే. మళ్ళీ నేను జీవితంలో చెప్పగలలో తెలియదు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. జై జనసేన, జై హింద్.